మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయసీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబలోను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నాముకు వచ్చి నివాసము ఏర్పాటు చేసుకొనెను. జబలోను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు. అన్యులు నివసించు గలిలయసీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించినది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింప ఆరంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడు అంద్రెయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి పోవచ్చు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరిద్దరిని చూచెను. వారు తమ తండ్రితో పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలవగా వారు వెంటనే పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనేలా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగు అందరికీ అవసరము, మనకు అత్యవసరము. వెలుగు లేనిదే మన జీవితము ముందుకు కొనసాగదు. ఈ భౌతికమైన వెలుగే కాకుండా మనకు ఆధ్యాత్మిక వెలుగు కూడా అవసరము. ఈ ఆధ్యాత్మిక వెలుగును దయచేయవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు, లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక నిత్య జీవపు వెలుగును పొందును అని ప్రభువు తెలియచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన యొక్క వెలుగును అన్యజాతి జనులకు ప్రకాశింపచేశారు అని చదువుకుంటున్నాం. బాప్తిస్మ యోహాను చెరసాలలో బంధింపబడిన తర్వాత యేసు ప్రభు తన యొక్క సువార్త ప్రబోధాన్ని ప్రారంభించారు. నజరేతు నుండి ప్రభు అన్య ప్రజలు నివసించు జబలోను నఫ్తాలి ప్రాంతాల్లోకి వెళ్లి కఫర్నాములో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రభు ప్రబోధించడం మొదలుపెట్టాడు. అక్కడున్న ప్రజలకు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించినది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తనం చెందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. మన యొక్క మనస్సు మారాలి, మన యొక్క మాటలు మారాలి, మన యొక్క ప్రవర్తన మారాలి, మన దృక్పథం మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవులను తండ్రితో ఐక్యం చేయటానికి. యేసు ప్రభు గలిలయ సరస్సు తీరమున నడిచి వెళ్తున్నప్పుడు పేతురును మరియు అంద్రెయను చూశారు. వారిద్దరు కూడా సోదరులు. వారు గలిలయ సరస్సులో చేపలు పట్టుకుంటున్నారు. వారిని ప్రభు పిలుస్తున్నాడు, నన్ను అనుసరించండి, నన్ను అనుసరిస్తే నేను మిమ్మలను మనుషులను పట్టివారిగా చేస్తాను అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ప్రభు పిలుపును అందుకుని వెంటనే ప్రభుని వెంబడించారు. తమ సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించారు. ప్రభు వారికి తెలియచేసినట్లే వారు గొప్పవారుగా మలచబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, గలిలయ సరస్సు తీరమున నడిచి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు యోహానును యాకోబును చూశాడు. ప్రభు వారిని పిలుస్తున్నాడు, మీరు నన్ను అనుసరించండి అన్నప్పుడు వారు తమ తండ్రిని వలలను అక్కడే వదిలిపెట్టి వెంటనే ప్రభుని వెంబడించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వారిని పిలిచినప్పుడు వారు ఎటువంటి సాకులు చెప్పలేదు. మేము మా తండ్రి అనుమతి తీసుకుని వస్తాం, ఇంటికెళ్లి మేము ఆలోచించి వస్తాం, కుటుంబ సభ్యులతో చర్చించి వస్తాం అని
ఎటువంటి సాకు చెప్పలేదు. వెంటనే ప్రభుని వెంబడించారు. ప్రభు పిలిచినప్పుడు మనం కూడా ఇదే రీతిలో వెంటనే వెంబడించాలి. ఈరోజు ప్రభు మనం కూడా పిలుస్తున్నాడు. ప్రభు యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా? ప్రభు యొక్క పిలుపును మనం గుర్తించగలుగుతున్నామా? ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ప్రభు యొక్క పిలుపును అందుకుని ప్రభు పక్షాన్ని చేరారు కాబట్టి వారు గొప్పవారిగా తీర్చిదిద్దబడ్డారు. మనం కూడా ప్రభు యొక్క పిలుపును అందుకుని ప్రభు చెంత ఉన్నట్లయితే మనం కూడా దీవించబడతాం. ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు, ఎవడు నా యందు ఉండునో ఎవని యందు నేను ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడని. అందుచేత మనము ప్రభు యొక్క పిలుపును గుర్తించి ప్రభుని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి సువార్తలో శిష్యుల పిలుపు గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. పేతురు, ఆంద్రయ్య, యాకోబు, యోహానుడు ఏ విధంగా అయితే నీ పిలుపును విని వెంటనే వెంబడించారు, అదే విధముగా మేము కూడా నీ స్వరాన్ని గుర్తించి నేను వెంబడించే గొప్ప వాక్యాన్ని దయచేయండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.